అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇది పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా రైతులకు చాలా ఉపయోగకరంగా ఆ ట్రస్ట్లో నిర్వహించే పనులు వాటర్ షెడ్లు నిర్మించడము, అదేవిధంగా ఎస్సీలకు ఇల్లు నిర్మించడము, దాంతోపాటు విద్యకు ప్రోత్సహించడము, ఉచితంగా విద్యని చెప్పించేదానికి వారే డబ్బు ఫీజులు సమకూర్చడము, అదేవిధంగా వైద్యము అందించడము, హాస్పిటల్స్ పెట్టి ఆ విధంగా ప్రజల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి సంస్థ ఆర్డిటి. అటువంటి ఆర్డిటి సంస్థకు విదేశీ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఇది గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉంది. దీనిపైన అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ తక్షణమే ఈ యొక్క విదేశీ నిధులు వచ్చేదానికి ఆ అకౌంట్ని పునరుద్ధరించాలని చెప్పనని కోరుతా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవును పెట్టింది. ఎందుకంటే వారి దృష్టిలో ఆర్డిటి అనేది ఒక మత సంస్థమైనటువంటి సంస్థ, లేదు మత మార్పిడులు చేసే సంస్థ, క్రిస్టియన్ మతానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్థ అనేటువంటి ముద్ర కేంద్ర ప్రభుత్వం వేసుకొని దాన్ని ఆ అకౌంట్ని పునరుద్ధరించడంలే, విదేశీ నిధులు వచ్చేటువంటి అకౌంట్ని పునరుద్ధరణ చేయకోకుండా ఉన్నారు. అందుకోసము అటు వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా సిపిఐ సిపిఎం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా ఆర్డిటి యొక్క సేవల్ని కొనియాడుతూ ఉన్నారు. ఆర్డిటి సేవలు ఈరోజు విదేశీ నిధులు రాకపోతే అన్ని విద్యా సంస్థలు, అదేవిధంగా వైద్య సంస్థలు, రైతులకు చేసేటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మూతపడిపోతాయి. దాని నుంచి ఈ యొక్క వెనకబడిన జిల్లాల్లో చాలా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అకౌంట్ని పునరుద్ధరించాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం దీనికి అటువంటి ముద్ర వేసింది. సంవత్సర కాలంగా అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు కేంద్ర గవర్నమెంట్ని. ఆఖరికి అమిత్ షాని కూడా కలిశారు, ప్రధానమంత్రిని కూడా కలిశారు. ఈ యొక్క దాన్ని ఆర్డిటి యొక్క విదేశీ నిధులు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఆ విదేశీ నిధులు వచ్చేటువంటి అకౌంట్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకోసమే దీనిపైన సిపిఐ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ ఈ యొక్క ఆర్డిటి సంస్థను పరిరక్షించండి అని చెప్పనని ఆర్డిటి సంస్థ కోసం కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలని, ఇతర రాజకీయ పక్షాలని కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీ నిర్ణయించింది. అందుకోసమనే దీనిపైన తక్షణమే స్పందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎటువంటి మత మార్పిడులు చేసే సంస్థ కాదు, క్రిస్టియన్ మతానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్థ కాదు. అందులో అటువంటి పేదలకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇటువంటి సంస్థని మరి అడ్డుకోవడం అనేది సరైనది కాదు. దాంతోపాటు ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి భారతీయ జనతా పార్టీని ఒప్పించి మరి తక్షణమే ఆ యొక్క విదేశీ నిధులు అడ్డుకోకుండా ఆ విదేశీ నిధులు వచ్చేటువంటి అకౌంట్ని పునరుద్ధరణ చేయాలని చెప్పనని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సఫలీకృతం కాలే. అందుకోసం ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకుంటా ఉన్నాము. ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలు దిగొచ్చి సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా హోంశాఖ, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ దీనికి అనుమతి ఇవ్వాలా. ఆ అనుమతి ఇస్తే వాళ్ళకి సహాయం చేసేటువంటి విదేశీ సంస్థలు మరి ముందుకు వస్తాయి. అప్పుడు ఈ యొక్క ఆర్డిటి చేసేటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు ఏమాత్రం ఆగిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర హోంశాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు తిరుమల తిరుపతికి ఎంతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తారు. ఒక్కొరు 200 కోట్లు ఇస్తారు, 300 కోట్లు ఇస్తారు, అదేవిధంగా బంగారు కిరీటాలు ఇస్తారు. మరి ఆ విధంగా సహాయం చేస్తారు తిరుమల తిరుపతిలో. కాబట్టి ఆ రకంగా ఆ సహాయాన్ని ప్రజలకు ఉపయోగించేదానికి, రోడ్లు అవి వేసేదానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు తిరుమల తిరుపతి. అదేవిధంగా ఆర్డిటి సంస్థ కూడా ఆ రకంగా ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆడంబరాలకు పోవడంలే, లేదా విదేశీ యొక్క నిధుల్ని వాళ్ళు ఆడంబరాలకు ఉపయోగించుకొని, లేదా వాళ్ళు విలాసవంతమైన జీవితం గడిపేదానికి కానీ ఆర్డిటిలో ఉన్నటువంటి మాంచు ఫెరర్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఫెరర్ కానీ, లేదా ఇప్పుడు ఆయన భార్య విశాల ఫెరర్ కానీ ఎవరు కూడా ఆ రకమైనటువంటి విలాసవంతమైన జీవితం కానీ గడపడం లేదు. సాధారణమైన జీవితం గడుపుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క విదేశీ నిధుల ద్వారా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయడం లే. కాబట్టే ప్రజల మన్ననలు పొందింది, ప్రజల ప్రశంసలు పొందింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు వరకు వ్యతిరేకం లేదు.
ఆంధ్ర రాష్ట్రంలో ఆర్డిటీకి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దానిపైన శీతకన్ను వేసింది? ఎందుకు హోంశాఖ దానికి అనుమతి ఇవ్వకుండా ఉంది? ఇంతవరకు సంవత్సర కాలం నుంచి అందరూ అడుగుతున్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? అంటే మీరు ఒక ముద్ర వేస్తే దాన్ని అందరూ నమ్మాలా? మీరు అది మత మార్పిడి చేసే సంస్థ అంటే అందరూ నమ్మాలా? అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసము కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున త్వరలోనే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హోంశాఖని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.